హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చండి. చిన్న పిల్లకాయలు సైతం, బ్యాచిలర్స్ కానీ, చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేరుశనగ పప్పు పచ్చడి మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, నానమ్మలు చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము 2 గుప్పిళ్ళు వేరుశనగ పప్పు తీసుకొని మీ కారానికి తగ్గట్టు, మీరు స్పైసీగా కారం తినేటట్టయితే మీకు తగ్గట్టు మిరపకాయలని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 మిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలని తీసుకున్నాము. పొట్టు చేసి ఇలా తీసుకోండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాము. ఒక బాండీ పెట్టుకోండి. ఆయిల్ కొంచెం వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. చిన్న మంట పెట్టుకోండి. మిరపకాయల్ని కొద్దిగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకోండి. ఇది కూడా బాగా వేగనివ్వండి. ఇప్పుడు పల్లీలని ఇందులో వేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పల్లీల పచ్చడి ఇందులోనే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. సన్న మంట పెట్టి ఈ వేరుశెనగ పప్పుని వేయించుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్ద మంట పెట్టినట్టయితే పప్పులు పైన అయితే వేగుతాయి కానీ లోపల వేగవండి. అందుకని బాగా సన్న మంట పెట్టి వేయించుకోండి. వేరుశెనగ పప్పు అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వేరుశెనగ పప్పుని ఇలా మిక్సీలో వేసుకున్నాము. చూడండి, కారానికి కొద్దిగా చింతపండు తీసుకోండి. బాగా కడుక్కోండి. దీన్ని కడిగి కొద్దిగా నానబెట్టామంటే గబాన మెదిగిపోతుంది. ఎక్కువ చింతపండు వేయద్దండి. మనం 4 కాయలే కాబట్టి యాడ్ చేసుకుంది. ఇలా 2 చెక్కలు అలా వేసుకోండి. మనం కారం ఎక్కువ వేసుకోలేదు, పులుపు ఎక్కువ వేసుకోలేదు కాబట్టి ఇలా టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన వాటర్ కొంచెం వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు తీసుకొని మిక్సీ పట్టుకుందాము. కొద్దిగా బరగ్గా పట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాము. ఒక బాండీ పెట్టుకుందాం. ఈ వేరుశెనగపప్పు పచ్చడికి సరిపోయిన ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేగనివ్వండి. పచ్చిశనగపప్పు మినపప్పును వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేగనిచ్చి మిక్సీ పట్టుకున్న దాంట్లో ఈ పోపుని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా తిప్పుకోండి, సరిపోతుంది. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్, వేడి వాటర్ని మనం ఇందాక కాచి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇందులో కొంచెం వేసి ఒక రౌండ్ తిప్పుకుందాము. కొంచెం ఈ వేడి వాటర్ చూడండి, ఇలా ఒక గిన్నెలో తీసుకుందాము. బాగా వేగిపోయింది. ఇప్పుడు తీసి
ఈ పచ్చడిలో యాడ్ చేసుకోండి. ఇంతేనండి, వేరుశనగపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.